జై శ్రీరామ. దక్షిణామూర్తి చరిత్ర. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాల్ని అపహరించి సముద్రములో దాక్కున్నాడు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సముద్రములో ఉన్న 4 వేదాలను 4 బాలకులుగా మార్చి సోమకాసురుడు చెర నుండి విడిపించుకొని వస్తున్నప్పుడు సోమకాసురుడు సముద్రము నుండి ఆ 4 బాలకులను పైకి తీసుకు వెళ్లకుండా సోమకాసురుడు సముద్రము లోపలికి లాగుతున్నాడు. శ్రీహరి వెంటనే శివునితో మొరపెట్టుకున్నాడు. శివుడు దక్షిణామూర్తి అవతారం ధరించి ఆ రాక్షసుడిని కాళ్ల క్రింద త్రొక్కిపెట్టి కూర్చున్నాడు. ఈ 4 వేదాలు సనక, సనంద, సనత్కుమార, సనత్జాతు అనే ఈ 4 దక్షిణామూర్తికి శిష్యులు అయిరి. దక్షిణామూర్తి పరమ పవిత్ర గురువు, ఆది గురువు, జ్ఞానార్థులకు కల్పతరువు. ఆయన భవరోగ వైద్యుడు, సకల కల్మషహరుడు, చిన్ముద్రాధరుడు, బాలబ్రహ్మచారి. యోగ పట్టాన్ని ధరించి యోగ మార్గాన్ని భక్తులకు ప్రబోధించిన పరమేశ్వరుని లీలావతారమే శ్రీ దక్షిణామూర్తి. దక్షిణామూర్తి 3 భంగిములలో దర్శనం ఇస్తాడు. భోగరూపములో ప్రజలకు సంతోషాలను అనుగ్రహిస్తాడు. యోగరూపములో మానవులకు ముక్తి మార్గము వైపు నడిపిస్తాడు. వేగరూపములో దుష్ట సంహారము చేస్తాడు. దక్షిణామూర్తికి 8 రూపాలు. యోగ దక్షిణామూర్తి, వీణాధర దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, ఆసీన దక్షిణామూర్తి, వరదక్షిణామూర్తి, యోగ పట్టాభిరామ దక్షిణామూర్తి, జ్ఞాన దక్షిణామూర్తి, శక్తి దక్షిణామూర్తి. ఇలా అనేక రూపాలలో దర్శనమిచ్చే ఈ స్వామి మర్రి చెట్టు నీడలో కొలువై ఉంటాడు. మర్రి చెట్టు నీడ బుద్ధికి, చైతన్యానికి ప్రతీక. జై శ్రీరామ.